గమనించుకోవాలి. అందులో వాళ్ళ లాభం కూడా ఉంది, అమెరికా వాళ్ళ లాభం. అంటే సార్ పుల్లారావు గారు, మీరు డిఎన్ఏ షోకి ఈ యుద్ధం ముగిసిన తర్వాత మీరు తొలిసారి వస్తున్నారు కాబట్టి మీ ఒపీనియన్ ఏంటి? భారత్ ఆ సమయంలో సీజ్ ఫైర్ కి ఏదైతే ఉందో అది కరెక్ట్ నిర్ణయమా? ఇంకో 2-3 రోజులు 3-4 రోజులు కంటిన్యూ కావాల్సిందా? 100% కరెక్ట్ నిర్ణయం. అది నా వ్యూ ఏంటంటే, ఎప్పుడు యుద్ధాలు స్టార్ట్ అయ్యాక ఏ రూట్ మీద వెళ్తాది, ఎలా వెళ్తాది ఎవరు చెప్పలే. ఒక చెడ్డ ఇన్సిడెంట్ జరిగింది అనుకోండి, పాకిస్తాన్ మధ్యన భారతదేశం మధ్యన యాక్సిడెంట్ ఏదో అవ్వింది అనుకోండి, మనకి అదే యుద్ధాన్ని డిఫైన్ చేస్తాను, ఆగిపోయే పరిస్థితి వస్తాయి. ఇవన్నీ యుద్ధం ఒక మార్కెట్కి వెళ్ళి సూపర్ బజార్కి వెళ్ళి కొనుక్కునేది కాదు. అందరికంటే పెద్ద విజయం యుద్ధం చేయకుండా విజయం సాధించాలి. మినిమం యుద్ధం చేశారు. మినిమం యుద్ధం చేసి ఆగుదామంటే పాకిస్తాన్ రెచ్చిపోయి ఒప్పుకోలేదు కాబట్టి అనుకోని పరిణామాలు పాకిస్తాన్కి వచ్చింది. అన్నిటికంటే ముఖ్యం ఆ ఇండస్ నీరు 78 సంవత్సరాలు డిస్కషన్ లో లేనప్పుడు డిస్కషన్ లో వచ్చేసింది కదా. ప్రజలు అక్కడ ఉన్న 25 కోట్ల మంది, ఇక్కడ 145 కోట్ల మందికి ఎవరికి అప్పుడు వరకు ఇండస్ నది నీరు మనం ఇస్తున్నామా? ఏదో అందరు ఎక్స్పర్ట్స్ వాళ్ళకి తెలుసు, మళ్ళాంటి వాళ్ళు కొద్దిగా చదువుతున్నామంటే తెలుసు. కానీ ఇంత పరిస్థితి 80% నీరు పాకిస్తాన్కి వచ్చేది భారతదేశం నుంచి వస్తా ఉంటే వాళ్ళు ఇలా చేస్తున్నారా? భారతీయులు ఆలోచిస్తున్నారు, పాకిస్తానీలు కూడా ఆలోచిస్తున్నారు. సో ఈ పరిణామాలు అనేది యుద్ధంతో చాలా ఉన్నట్ట ఇంకో 2 రోజులు వెళ్ళే పిఓకే తీసేసుకోవాలి. అవన్నీ అవే పనులు కాదు. మిత్రులు మన పిఓకేను మళ్ళీ మనం స్వాధీనం చేసుకోవడం సాధ్యమయ్యే పని కాదా? ఫ్యూచర్ మనం ఎవరు చెప్పలేరు. ఫ్యూచర్ లో ఏవైనా అవ్వచ్చు. ఒక ఉదాహరణ ఇస్తున్నా. కుర్ద్ అనే కమ్యూనిటీ ఉన్నది. కుర్ద్స్ వాళ్ళు టర్కీలో ఉన్నారు, సిరియాలో ఉన్నారు, ఇరాక్ లో ఉన్నారు, ఇరాన్ లో ఉన్నారు, అన్ని ఆ బోర్డర్ ఏరియాలో. 75 సంవత్సరాలు 100 సంవత్సరాలు బట్టి యుద్ధం చేస్తే వాళ్ళకి ఏం రాలేదు. సడన్ గా అమెరికా వెళ్ళి ఇరాక్ లో యుద్ధం మొదలు పెట్టేస్తే ఆయనగా దేశం వచ్చేసి. ఇవన్నీ ఎప్పుడు అవుతాయి మనం చెప్పలేము. ఎదురు చూస్తున్నా, చేయాలనుకుంటున్నా, కానీ కాస్ట్ ఎఫెక్టివ్ గా చేయాలి కదా. మనం వెళ్ళి 1000 మందిని చంపేయలేం కదా, వాళ్ళు చేస్తారు కదా. ఇవన్నీ సమస్యలు అలా వేడిగా పెట్టాం. అవకాశం ఎలాగుంటుంది, ఫ్యూచర్ ఎలాగుంటుంది, అక్కడ పబ్లిక్ అన్హ్యాపీ అవుతారా? ఇప్పుడు బలూచిస్తాన్ అవుతుంది, మిగతాది అవుతుంది. అంతేగాని మనం ఏదో సైన్యం పంపిస్తున్నా వస్తామంటే వాళ్ళు ఊరుకోరు కదా. ఎప్పుడు మెయిన్ థింగ్ ఒకటి భరత్ గారు, తప్పవచ్చు, యుద్ధం అనేది అన్ప్రిడిక్టబుల్. ఎంత మీరు బలవంతుడైనా. రష్యా వెళ్ళింది 15 రోజులు అన్నాడు, 20 ఫిబ్రవరి 22 ఆంబవంతో ఇమ్రాన్ ఖాన్ తో కూర్చున్నాడు. ఆయన కథలంతా వింటా పుతిన్ ఏమైంది? 3 సంవత్సరాలు వాళ్ళకి ఆయిల్ డబ్బు లేకపోతే ఖతం అయిపోయింది. అలాగే అమెరికా కూడా ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళి అంటే రష్యా ఉక్రెయిన్ లాగా 2-3 సంవత్సరాలైనా ఫాల్స్ ప్రెస్టేజ్ కు యుద్ధం చేస్తున్నారు తప్ప దాన్ని ఎవరు గెలవలేదు. అంతేనా? ఎవరు గెలవలేదు. మనం అటాక్ చేయాలి, వాళ్ళు డిఫెండ్ చేస్తారు. అటాక్ చేసే వాళ్ళకి 4 రెట్టింపులు పవర్ ఉండాలా, 5 ఉండాలా, మిలిటరీ ఎక్స్పర్ట్స్ చెప్తారు. తర్వాత అన్నిట్లకంటే ఏంటంటే మనం యుద్ధానికి చైనా 1979లో వియత్నాంకి వెళ్ళింది. మీకు బుద్ధి చెప్తామని. బుద్ధి ఎవరు నేర్చుకున్నారు? ఆఖరికి చైనాని వాళ్ళు బాధి కొట్టేశారు. వాళ్ళు బాధి కొట్టేశాక పూర్తిగా వాళ్ళు మళ్ళీ యుద్ధానికి వెళ్ళలేదు. ఇప్పటి వరకు చైనా 1979 నుంచి వియత్నాం బోర్డర్ యాక్షన్స్ చేస్తున్నారు రష్యా మీద. బోర్డర్ దగ్గర సోల్జర్స్ ఫైరింగ్ అంతేగాని యుద్ధానికి వెళ్ళలేదే. ఒక్క సైనికులను పంపించలే ఇంకో యుద్ధానికి అమెరికా పంపించినట్టుగా, రష్యా పంపించినట్టుగా. అందువల్ల మనం చూసేది ఏంటంటే ఈవేళ యుద్ధం అనేది మనం ప్రిపేర్ ఉండాలి, రెడీ ఉండాలి. ఎదరవాడు ఆగలి కదా మన మీద. కానీ మనం వెళ్తున్నా ముహూర్తం పెట్టుకుని మాత్రం ఎవరేరు. ఎన్నో విశేషమైన ఇంకొక సెంటెన్స్ కూడా చెప్తాను మీకు. 1905లో ఈ రష్యా నేవీ పంపించింది జపాన్. ఒక్క రోజులో చంపేస్తాం వాళ్ళంతా అడవి మనుషులని. 9 నెలలు పట్టిన వాళ్ళన్నీ జపాన్ జరగటాన్ని. యుద్ధం మార్నింగ్ స్టార్ట్ చేస్తే మధ్యాహ్నానికి వాళ్ళని ముంచేశారు. రష్యా దెబ్బతో 500-600 సంవత్సరాలు ఉన్న సామ్రాజ్యం, రష్యన్ సామ్రాజ్యం పడిపోయిన 10 సంవత్సరాలు. యుద్ధం అనేది తెలియని వాళ్ళు అన్నాం, మనం వెళ్ళిపోదాం. సో అది తెలివైన నిర్ణయం సీజ్ ఫైర్ అంటే. కొద్దిమంది చాలా తెలివైన నిర్ణయం. ఇందిరాగాంధీతో కంపేర్ చేస్తున్నారు. ఆమె స్పీచెస్ బయటకు వస్తున్నాయి. అమెరికా